ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. 2 Chronicles 12:6. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. Whereupon the princes of Israel and the king humbled themselves, and they said, The Lord is righteous. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినటానికి దేవుడు మన కృప చూపెట్టినారు. అందును బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఒక చక్కని మాట కనబడుతుంది. తగ్గించుకొని, హంబల్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనము ఈ దినాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దేవుణ్ణి అడగవలసింది, ప్రభువా నా జీవితంలో ఈ యొక్క తగ్గించుకునే మనసు, హ్యూమిలిటీని దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. దేవుడు అలాంటి మనసును మనకు దయచేసినప్పుడు పిల్లరా ఆ తగ్గించుకోవడంలో గొప్ప విధేయత కనబడుతుంది కదండి. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి విధేయత మనం కలిగి ఉన్నప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంది, దేవుడు వారి ప్రార్థన విని ఆ యొక్క శిక్ష రాకుండా తప్పించిన వాక్యం చెప్తుంది. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుడు న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మార్గంలో సత్యమైనవి. ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఆ తగ్గించుకుని మనసున్నట్లయితే ఎలాంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. రెండవదిగా దాని ద్వారా అనేక మంది మేలు చూస్తారు. కాబట్టి ఇలాంటి కృప, ఈ తగ్గించుకునే మనసు ద్వారా అనేకమైనటువంటి ప్రమాదంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీకు ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. రెహబాము యూదారాజు నాయన, మరి దేవునికి దూరమైనప్పుడు మీరు గద్దించినారు. మీ వాక్ ద్వారా తనతో మాట్లాడినప్పుడు, తను తగ్గించుకున్నప్పుడు ప్రభువా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని చూస్తున్నాడు. ఉదయకాల సమయంలో మేము కూడా మీ స్వరం వింటున్నప్పుడు, మీ మాట వింటున్నప్పుడు మేము తగ్గించుకుని విధేయులై మీకు లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితాన్ని చూస్తాం. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి దయచేయండి. మా ప్రియుల కుటుంబాల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ యొక్క భయం చేత, ఈ యొక్క దిగులు చేత ప్రారంభిస్తున్నారు దినాన్ని నాకు తెలియదు, కానీ మీ వైపు చూస్తేనే మాకు నిరీక్షణ, రక్షణ. ప్రభువా, అలాంటి కృపను ప్రతి ఇంటిలో, కుటుంబాల్లో దయచేయండి నాయన. వ్యక్తిగతంగా దయచేయండి. ప్రతి విధమైనటువంటి చీకటిని మేము బంధిస్తున్నాం. యేసు నామములో మాకు జీవం నాయన సహాయం ఇచ్చేయండి. మరొకసారి మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ మీ సమాధానాన్ని, మీ యొక్క కృపను మెండుగా మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In this morning time we read from 2 Chronicles chapter 12 and verse 6. The Bible says, The leaders of Israel and the king humbled themselves and said, The Lord is just. This verse highlights the importance of humility and repentance. When king himself humbled himself and bowed before God, God heard his prayer and accepted him as a king, and he could rule for 17 years. In this morning time, when we recognize our wrongs and humble ourselves before God, admitting that he is right and just, oh, what a blessing it would be. May God help us to humble ourselves and accept God's righteousness in our life. In Jesus' name, Amen.